పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్యం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను గుర్తు చేశారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సుప్రసిద్ధి స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధులు టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు మన వెంకట విద్యాగిరిలో విద్యార్థుల సంవత్సరం జరగడం చాలా ఆనందదాయకం. టంగుటూరు ప్రకాశం పంతులు గారు 1872 జనవరి 23 విశాఖ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన నియమితులయ్యి మన రాష్ట్రానికి ఎంతగానో సేవలు చేసినటువంటి సేవా తత్పరుడు. ఈయన తన జీవితాన్ని మన విద్యార్థులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా పేదరికం దేనికి అడ్డు కాదు, చాలామంది అది గుర్తుంచుకోవాలి. పేదరికం వల్ల మన చదువు కానీ మన ఉన్నత కానీ ఏది ఆటంకం కాదని నిరూపించిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పేదరికం దేనికి అడ్డు కాదని. మనకి ఆశించకుండా కేవలం దేశ సేవ కోసం, రాష్ట్ర సేవ కోసం, రాష్ట్ర అభ్యున్నతిగా పాటుపడిన వ్యక్తుల్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారు. కాబట్టి నేటి రాజకీయ నాయకులందరూ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి. నేటి బాల్య రేపటి పౌరులు మీరు కూడా ఆయన బాటలో ఉంటూ రానున్న కాలంలో రాజకీయాల్లో కూడా మీ అందరూ ఎదిగి టంగుటూరు ప్రకాశం లాగే నిస్వార్థమైనటువంటి సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట విద్యాగిరి ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ ఆశీర్వదిస్తూ నా ఆశీస్సులు. జై టంగుటూరు ప్రకాశం పంతులు గారు. జై టంగుటూరు ప్రకాశం పంతులు గారు. జై టంగుటూరు ప్రకాశం.